style. Perfect. Hi viewers, welcome to Shopping Cart. ఇవాళ మనం నెక్లెస్ రోడ్ లో ఉన్న లేపాక్షి క్రాఫ్ట్ బజార్ లో ఉన్నామండి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామా? నాకైతే చాలా నచ్చేసాయండి. మరి ఈ ఫొటోస్ వివరాలు ఏంటో, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా గీసారో కనుక్కుందామా? ఇక్కడ ఈ షాప్ అతను ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది ఎవరు గీస్తారు, ఎలా గీస్తారు, అంటే ఏ పెయింట్ యూజ్ చేస్తారో చెప్పచ్చు సార్? ఇది డికో పెయింట్తో యూజ్ చేసి తయారు చేస్తారు. మెస్నెట్ ప్లస్ వుడ్ వర్క్ ఉంది దీనికి. ఓకే. మెస్నెట్ కు లప్పం ప్రాసెస్ అని జరుగుతుంది. 7 times లప్పం పెట్టాలా. అది ఇదైన తర్వాత కలరింగ్ చేయాలా. ఇదంతా హ్యాండ్ మేడే కదండి మొత్తం కంప్లీట్. సో ఎక్కడ ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? నిర్మల్ ఇండస్ట్రీ అని లేపాక్షికి ఒక బ్రాంచ్ ఇది. ఓకే, లేపాక్షి బ్రాంచ్. ఓకే ఓకే. దాంట్లో గవర్నమెంట్ ఏపీ యాంకర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు చేస్తారు. మామూలుగా పీస్ రేట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇది చూడండి, ఈ ఫోటో చూడంగానే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ 2 జింకలు, అమ్మాయి వీణ పట్టుకొని వాయించడం, ఎంత న్యాచురల్ ఫోటో అనిపిస్తుంది. అంటే దీని కాస్ట్ ఎంతండి? దీని కాస్ట్ వచ్చేసి 23-25 అండి ఓన్లీ. అసలు ఈ ఫోటో చూడంగానే ఎవరైనా ఇలా తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుందామా అని ఎలా ఉంది కదండి. ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుందండి. చూడంగానే ఎంత న్యాచురల్గా అనిపిస్తుంది. ఒక తంబుర వాయిస్తూ, ఒక చిన్న స్మైల్తో, మంచి లుక్తో, కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా కనిపిస్తుందండి. ఎంత నీట్ వర్క్ అంటే అంత నీట్ ఫినిషింగ్ కూడా ఇచ్చారండి. మనకి పెయింట్స్ ఏవో మనకు తెలియదు కానీ ఇది చాలా అవుట్లైన్ కూడా స్కెచ్తో గీశారు. ఇదంతా హ్యాండ్మేడ్ అంటే నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తుందండి నాకైతే. నేను ఇప్పుడు లక్ష్మీదేవి బొమ్మను తీసుకున్నానండి. ఈ బొమ్మను తీసుకోగానే అసలు నాకు అది బొమ్మనే అనిపించట్లేదు, లక్ష్మీదేవి నా చేతిలో ఉందా అనిపిస్తుంది. ఇది ఇంట్లో కనుక పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇట్లనే మనకి కర్ణిచ్చేస్తుందండి. దీని ప్రైస్ కేవలం 1500 మాత్రమే. ఎంత న్యాచురల్గా, ఎంత అవుట్లుక్ వచ్చిందంటే అంత బాగుందండి. అవుట్లైన్ కూడా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు. చాలా న్యాచురల్గా కనిపిస్తుంది. లక్ష్మీదేవి అంటే ఇలానే ఉండాలా అనేటట్లు ఉంది. లేపాక్షి అనగానే కొండపల్లి బొమ్మలు చాలా గుర్తొస్తాయి కదా. ఇప్పుడు మనం అదే కొండపల్లి బొమ్మల దగ్గర ఉన్నామండి. అవేంటో చూద్దామా? ఇక్కడ చూడంగానే చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ హ్యాండ్ మేడ్ అండి. ఇక్కడ షాప్ అతను ఉన్నారు, అతను అడిగి దీని ప్రైస్ ఏంటి, వీటిని ఎక్కడ తయారు చేస్తారో కనుక్కుందాం. సార్ చెప్పండి సార్, ఇవి ఎలా చేస్తారు, ఇంత అందమైన బొమ్మల్ని ఎక్కడ క్రియేట్ చేస్తారో చెప్పండి. ఈ విజయవాడకి దగ్గరలో కొండపల్లి అనే విలేజ్లో తయారు చేస్తారండి. ఓకే, అందుకే వీటికి కొండపల్లి బొమ్మలు అని వచ్చింది. అవునండి, అది చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన బొమ్మలు ఇవి. ఓకే. ఇవి మొత్తం కర్రతో తయారు చేస్తారండి. కర్రతో తయారు చేస్తారు. ఇది తెల్లపొనికి అనే ఒక ప్రత్యేకమైన కర్రతో ఇవి తయారు చేస్తారు. ఓకే, ఎంత సార్ దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చి 250 రూపాయలండి. ఓకే, 250 రూపాయలే అంటే అండి. చాలా బాగుంది బొమ్మను చూడంగానే. ఎంత అందంగా ఉందంటే ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక బొమ్మను కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఒక పాతకాలం నేచర్ మనకు కనిపిస్తుంది. ఓల్డ్ ఏజ్లో ఎద్దుల బండ్లు అన్నీ కనిపిస్తాయి కదా. శిల్పకళ అంటేనే మనకు న్యాచురాలిటీ కనిపిస్తుందండి. ఇక్కడ ఎలిఫెంట్ కనిపిస్తుందండి. ఇది కూడా అప్పట్లో రాజుల కాలంలో మనకు ఉపయోగించేవాళ్ళంట. ఆ న్యాచురాలిటీ, ఆ పాతకాలం మనకంతా కనిపించేస్తుంది. ఇక్కడ పాతకాలం కళ అంతా మనకు ఉట్టిపడుతుంది. ఇక్కడ ఎవ్వరూ మర్చిపోలేని విధంగా మనకు కొండపల్లి బొమ్మలను ప్రతి ఒక్క బొమ్మను తయారు చేశారండి. ఇక్కడ నా తల్లాగే ఈ బొమ్మ తల కూడా ఊగుతుంది కదండి. అంత స్పెషల్ అండి ఈ బొమ్మలకి. కొండపల్లి బొమ్మలు అనగానే బామ్మ రూపం ఇలానే ఉట్టిపోయింది కదా. చెప్పండి సార్, ఈ కాస్ట్ ఎంత అండి అసలు ఇంత రియాలిటీగా ఉన్న బొమ్మ? జోడీ వస్తాయండి. ఓకే, పేర్ వస్తుంది. పేర్ 200 రూపాయలు వస్తుందండి. ఓకే, ఓన్లీ 200 రూపీస్. ఇది పేర్ అంటాడండి. 2 బొమ్మలు కలిపి మనకు 200 అంట.
చాలా చీప్ కదండి. ఎంత ఈజీగా లేపాక్షిలోకి వచ్చేస్తే మీకు కావాల్సిన బొమ్మలు ఇలానే కొనుక్కోవచ్చు. ఏనుగు అంబారి అంటారు దీన్ని. అప్పటి కళంతా ఇప్పుడు ఉట్టి పడేలాగా మనకు ఒక ఆర్ట్లో చూపించారు. ఎంత బాగుందంటే న్యాచురాలిటీ ఇట్లానే చాలా వెయిట్లెస్గా కూడా ఉందండి. ఇదంతా హ్యాండ్మేడ్ అంటే నాకు ఇప్పటికీ నమ్మాలనిపించట్లేదు. దీని ప్రైస్ ఎంతండి? ప్రైస్ 200 రూపాయలు. ఓకే, జస్ట్ 200 రూపీస్ అండి. మీరు ఏది తీసుకున్నా కూడా స్టార్టింగ్ ప్రైస్ 200 నుంచే ఉన్నాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయండి. ఇది ఆవు కృష్ణుడు అండి. ఓ, గోవు కృష్ణ. గోవు కృష్ణుడు అండి. కృష్ణుడే దిగొచ్చినట్లుంది దీన్ని చూస్తుంటే. ఎంత మంచి అవుట్లుక్ కనిపిస్తుందండి. స్టోన్స్ కానీ ఈ అవుట్లైన్ కానీ ఈ స్టోన్స్ ఇవి యాక్చువల్గా స్టోన్స్ కాదండి, జస్ట్ పెయింట్ వర్క్. ఇది ఓన్లీ హ్యాండ్మేడ్. ఇదంతా ఎంత న్యాచురల్గా ఉంటుంటే కృష్ణుడే ఉన్నట్లు ఉంది కదండి. ఇప్పుడు మరిన్ని వెరైటీస్ చూసే ముందు షాపింగ్ కార్ట్లో ఒక చిన్న బ్రేక్. Style.